దేవరా వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్తో కలిసి వార్ 2 చిత్రం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో మొదలైన ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఆగస్టు 14న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఈ చిత్రం వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయని కొంతమంది అంటున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ విలన్ రోల్లో కనిపించబోతున్నాడు. ఆయన స్క్రీన్ టైం దాదాపుగా 90 నిమిషాలకు పైగానే ఉంటుందట. కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వర్షన్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ మొదలైనట్టు తెలుస్తోంది. ముందుగా ఈ చిత్రం తెలుగు వర్షన్ని ప్రముఖ నిర్మాత నాగవంశీ కొనుగోలు చేసినట్టు వార్తలు వినిపించాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని, మేము అధికారికంగా చెప్పే వరకు ఇలాంటివి నమ్మొద్దు అంటూ నాగవంశీ రీసెంట్గానే ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాడు. అయితే దేవరా చిత్రం సమయంలో కూడా ఇలాంటి వార్తలే సోషల్ మీడియాలో ప్రచారమైనప్పుడు కూడా నాగవంశీ ఇదే విధంగా స్పందించాడు. కానీ చివరికి ఆయనే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల రైట్స్ని కొనుగోలు చేసినట్టు అధికారిక ప్రకటన చేశాడు. ఇప్పుడు కూడా అదే ఫార్మాట్ని అనుసరిస్తున్నట్టున్నాడు. బిజినెస్ గురించి ఇప్పటి నుండే చర్చలు బయ్యర్స్తో జరుగుతున్నాయి. కోస్తాంధ్ర ప్రాంతం మొత్తానికి ఈ సినిమా 35 కోట్ల రూపాయలకు డీల్ ముగిసినట్టు తెలుస్తోంది. ఇది చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే త్వరలోనే పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ, హరిహర వీరమల్లు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ 2 సినిమాలకు కోస్తాంధ్ర ప్రాంతం నుండి 70 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. హరిహర వీరమల్లు అయితే 100 కోట్ల రూపాయలకు బిజినెస్ పలుకుతోంది. మిగిలిన హీరోల పాన్ ఇండియన్ సినిమాలకు కూడా ఇదే రేంజ్ బిజినెస్ పలుకుతుంది. వాటితో పోలిస్తే చాలా తక్కువే కదా. ఓవరాల్గా నైజాం, ఆంధ్ర, సీడెడ్ అన్ని ప్రాంతాలకు కలిపి 85 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. సోలో హీరోగా సుమారు 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఎన్టీఆర్ లాంటి హీరో సినిమాకు ఇంత తక్కువ బిజినెస్ జరగటం అందరినీ షాక్కి గురిచేస్తుంది. అయితే ఇది ఎన్టీఆర్ మెయిన్ లీడ్ సినిమా కాదు కాబట్టే ఇంత తక్కువ బిజినెస్ జరుగుతుందని అభిమానులు అంటున్నారు.